మన స్మార్ట్ శంకర్ సినిమా అయితే చాలా బాగుందండి. డబుల్ స్మార్ట్. పూరి గారి డైరెక్షన్ అయితే మాత్రం అదరగొట్టేశాడు. ఆలీ గారి కామెడీ కానీ, సంజయ్ దత్ గారి యాక్టింగ్ కానీ, హీరోయిన్స్ కానీ చాలా బాగా చేశారు. ప్రతి సాంగ్ కూడా అసలు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంత బాగా చేశారు. రామ్ గారి యాక్టింగ్ ఎనర్జీ ఈ లెవెల్ మావద్దు కాదు, చాలా బాగా చేశారు. ఇంకా వచ్చి హైలైట్ ఆలీ గారి కామెడీ చాలా బాగుందండి. పూరి గారు రామ్ గారు హ్యాట్రిక్ కొట్టారని చెప్పొచ్చు. 500 కోట్లు పక్క. చాలా బాగుంది. ఫ్యామిలీస్ బాగా కనెక్ట్ అవుతారు, బాగా చూస్తారు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ చాలా బాగున్నాయండి ఈ సినిమాలో. హీరోయిన్ అమ్మాయి పేరు నాకు తెలియదు కానీ చాలా బాగా చేశారు. ఎక్స్పోజింగ్ చాలా బాగుంటుంది. మాస్ మసాలా సాంగ్స్ కూడా చాలా ఉన్నాయి. చాలా బాగుంది. స్టోరీ ఎలా ఉంది? ఓవరాల్గా వచ్చేసి 5కి 4 ఇవ్వచ్చు రేటింగ్. 4 ఇవ్వచ్చు. పూరి గారు మాత్రం ఇటు కొట్టేశారు. అందులో విజయేంద్ర ప్రసాద్ గారి గురించి కూడా ఒక చిన్న ఫోటో వేసారు స్టార్టింగ్లో. ఆయన మీద ఉన్న అభిమానం వల్లే ఆయన అలా ఫోటో వేసుకోగలిగారు పూరి గారు. విజయేంద్ర ప్రసాద్ ఉన్నా సరే గుర్తు చేసుకున్నారు. ఆయన ఒకసారి చెప్పారు ఇంటర్వ్యూలో కూడా, విజయేంద్ర ప్రసాద్ గారు నాది లైగర్ ఫ్లాప్ అయినప్పుడు ఆయన ఫోన్ చేసి అడిగారు కదా, చెప్పలేకపోయే కళ్ళలో నీళ్ళు వచ్చింది అన్నారు. కానీ దానికి ఇది న్యాయం చేశారు. సినిమా బాగా తీశాడు పూరి గారు. ఫస్ట్ సినిమాకి సెకండ్ సినిమాకి ఎలా ఉంది? ఫస్ట్ సినిమా ఎలా ఉంది? సెకండ్ సినిమా ఫస్ట్ బాగుందండి. ఇది కొంచెం యావరేజ్ నడుస్తుంది. స్టోరీలో ఏమన్నా లాభమా? స్టోరీ సేమ్ ప్లాట్ స్టోరీ లైన్ ఫస్ట్ కి సెకండ్ కి. కాకపోతే ఏంటంటే కొంచెం ఒక మాఫియా అని దింపినట్టు చూపించారు సెకండ్ పార్ట్ లో. బట్ ఓకే, యావరేజ్ స్టాక్ అండి. అంటే సంజయ్ దత్ యాక్టింగ్ మీద ఎలా ఉంది? సంజయ్ దత్ హీ హాస్ డన్ వెరీ గుడ్. బాగుంది. సంజయ్ దత్ ఫస్ట్ తో పోల్చుకుంటే ఫ్లాపా లేకపోతే ఈ సినిమా చూడొచ్చు అసలు? ఏమన్నా లేదు, చూడొచ్చు. అంటే సినిమా చూడొచ్చు. హీరోయిన్ మీద ఎలా ఉంది? ఓకే, అంటే మోస్ట్ ఎలివేషన్ అంతా హీరోదే. సాంగ్స్ ఫస్ట్ దాంట్లో చాలా హిట్ కదా, సెకండ్ దాంట్లో ఎలా ఉన్నాయి? ఫస్ట్ అండి. ఫస్ట్ దాంట్లో సాంగ్స్ ఉన్నాయి కంపేర్ టు సెకండ్. ఫస్ట్ బాగున్నాయి. సెకండ్ సాంగ్ ఇన్ని సాంగ్స్ అంటే ఓన్లీ 1 or 2 సాంగ్స్ టైటిల్ సాంగ్స్ అంతే బాగున్నాయి. యావరేజ్ ఎంత రేటింగ్ ఇస్తారు సినిమాకి? అంటే యావరేజ్ 3.5 అవుట్ ఆఫ్ 5. అండ్ మీరు చెప్పండి, అసలు నచ్చిందో లేదో చెప్పండి. ఫస్ట్ అంటారు బాగాలేదని, అప్పటివరకు చూడండి. కానీ చూడండి వన్ టైం. అంత చెత్త కామెడీ ఉంది. ఆలీది ఏం పెద్ద కామెడీ రన్ అవ్వలేదు. సేమ్ పోకిరి టైప్లో ట్రై చేసాడు అనిపించింది కానీ హిట్ కాదు. అసలు ఫస్ట్ పార్ట్కి దీనికి సంబంధం లేదు అసలు. ఇంకా అట్లా లేదులేండి. హీరోయిన్ల మధ్య చాలా చండాలంగా చూపిస్తుంది. ఆలీ గారి కామెడీ అయితే అది అసలు అనవసరం అనిపిస్తుంది. ఎందుకు డైరెక్షన్ మరి ఇంకా ఫైట్లు అవి తెలిస్తే. సరే, బాలీవుడ్ నుంచి ఫైట్లు కూడా కొంచెం చూసి నేర్చుకుంటే అయిపోయేది అనిపిస్తుంది. పని అయిపోయిందని చెప్పలేమండి, మళ్ళీ తీస్తాడేమో మంచి సినిమా చెప్పచ్చు. సరే, 2 ఫ్లాపులు